హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఇది అసలు ఎందుకు వాడతామనేది చెప్పబోతున్నాను. మరి ఆలస్యం దేనికి, రండి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది సాధారణంగా మనం వాడే ఏటీఎం మరియు డెబిట్ కార్డ్ లాంటిదే. సాధారణంగా ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు ఉపయోగిస్తారంటే, మన బ్యాంకులు కానీ మన ఫైనాన్షియల్ సర్వీసెస్కి చెందిన కంపెనీలు కానీ మనం వాడుకోవడానికి కొంత డబ్బును అప్పుగా ఇస్తాయి. ఈ క్రెడిట్ కార్డును మనం 20 నుండి 30 రోజుల పాటు ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మనం వాడుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మనకు మన ఫ్రెండ్ అవసరంలో ఉన్నప్పుడు అప్పుగా కొంత మనీ ఇస్తాడు. వాడు మనకు చెప్తాడు, అరే ఈ ఫలానా తేదీలో నువ్వు నాకు నేను ఇచ్చిన అమౌంట్ను తిరిగి ఇచ్చేసేయరా అంటాడు. అలా నేను నిర్దేశించిన టైంలో నువ్వు ఇవ్వకపోతే నాకు వడ్డీతో సహా ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. వాడికి మనం సరైన సమయంలో వాడు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే వడ్డీ కట్టక్కర్లేదు. అదే ఇవ్వకపోతే వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది. సేమ్ ఫార్ములా క్రెడిట్ కార్డుకు కూడా అప్లై అవుతుంది. క్రెడిట్ కార్డు విషయానికి వస్తే, సరైన టైంలో కట్టకపోతే మనం వాడుకునే డబ్బును ప్రతి నెల కొంత వడ్డీ చొప్పున ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకు కొంత అమౌంట్ వరకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు మనం ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు. డెబిట్ కార్డ్ అంటే మన దగ్గర ఉండే అమౌంట్ను ఉపయోగించుకునేందుకు వాడే కార్డ్. దీన్నే ఏటీఎం కార్డ్ అని కూడా అంటాం. కానీ క్రెడిట్ కార్డ్ అలా కాదు. బ్యాంకు వాళ్ళు మనకు అప్పుగా ఇచ్చిన అమౌంట్ను ఉపయోగించుకునే కార్డు. దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఉంది కదా అనే అవసరానికి మించి వాడకూడదు. అవసరం ఉంటే తప్ప వాడకూడదు. ఈ క్రెడిట్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డును ఇచ్చిన టైంలో సకాలంలో చెల్లిస్తే మన క్రెడిట్ కార్డ్ స్కోర్ పెరుగుతుంది. అదే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఎవరికైతే ఈ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటుందో, ఫ్యూచర్లో ఎవరికైనా లోన్లు కావాల్సి వస్తే బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి త్వరగా లోన్స్ ఇస్తాయి. అంతేకాదండి, క్రెడిట్ కార్డును వాడి పేమెంట్స్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్, క్యాష్ పాయింట్స్ కూడా వస్తాయి. మనకు అర్జెంట్ సిచ్యువేషన్స్ అంటే అత్యవసర పరిస్థితులలో క్రెడిట్ కార్డు ఉంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డ్ అమౌంట్ను ఒకేసారి చెల్లించలేకపోయినప్పుడు నెల ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ గురించి కామర్స్ వెబ్సైట్లలో చాలా ఆఫర్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్కి. కొన్నిసార్లు డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్స్ మీదే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. అయితే దీన్ని మంచిగా వాడితే ఎన్ని లాభాలు ఉన్నాయో, సరిగ్గా వాడకపోతే అంతే నష్టాలు ఉన్నాయి. సరిగ్గా వాడకపోవడం అంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న అప్పును ఇచ్చిన టైంలో చెల్లించకపోతే ఎక్కువ వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అసలు ఏ క్రెడిట్ కార్డులు తీసుకుంటే మంచిది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న షాపింగ్లకు క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరే నష్టపోతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు జాయినింగ్ ఫీ, యాన్యువల్ మెయింటెనింగ్ ఛార్జెస్ లేని కార్డులనే తీసుకోండి. మీకు ఏది అవసరం ఉందో ఆ కార్డులనే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, మీరు షాపింగ్ ఎక్కువ చేస్తున్నారనుకోండి, దానికి ఒక రకమైన కార్డు ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నారనుకోండి, ఇంకొక రకమైన కార్డులు ఉంటాయి. దీనికి బెనిఫిట్స్ ఎక్కువ. షాపింగ్లకు అమెజాన్ పే, ఐసిఐసిఐ పే వంటి కార్డులు యూజ్ అవుతాయి. దీనివల్ల ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ప్రతి నెల మనకి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ చూసుకోవడం మంచిది. చెక్ చేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మోసాలకు పాల్పడే వ్యక్తులు ఉండనే ఉంటారు మన చుట్టూ. సో జాగ్రత్తగా ఉండండి. క్రెడిట్ కార్డులోని 16 అంకెల రహస్యం ఏంటో తెలుసా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డులోని మొదటి సంఖ్య ఏ కంపెనీ మీకు కార్డు జారీ చేస్తుందో సూచిస్తుంది. క్రెడిట్ కార్డు వీసా కార్డు అయితే 4వ సంఖ్యతో ప్రారంభమవుతుంది. అదే మాస్టర్ కార్డ్ అయితే 5వ సంఖ్యతో ప్రారంభమవుతుంది. అదే రూపే కార్డ్ అనుకోండి, 6వ నెంబర్తో మొదలవుతుందని గుర్తుంచుకోండి. ఏదైనా క్రెడిట్ కార్డ్ నెంబర్లో మొదటి 6 అంకెలు
మీ కార్డు జారీదారు గుర్తింపు సంఖ్య, ఇష్యూవర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దీనిని బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. దీన్ని బట్టి ఈ క్రెడిట్ కార్డును ఏ బ్యాంకు లేదా ఏ ఆర్థిక సంస్థ జారీ చేసిందో సూచిస్తుంది. క్రెడిట్ కార్డ్ చివరి 9 అంకెల సంఖ్య అంటే 7 నుండి సంఖ్య 15 వరకు ఉన్న సంఖ్యలు ఇది మీ క్రెడిట్ కార్డ్ ఖాతా సంఖ్య ఏమిటో తెలియజేస్తుంది. ఈ ఖాతా మీరు క్రెడిట్ కార్డును కొనుగోలు చేసిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు చెందినది. క్రెడిట్ కార్డు చివరి అంకెలు ఇట్లా ఉంటాయి. ఈ నెంబర్ ద్వారా నకిలీ క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి రాకుండా బ్యాంకు నిర్ధారిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుపై 16 అంకెలతో పాటు గడువు తేదీ కూడా రాసి ఉంటుంది. ఇది కార్డు ఎప్పుడు జారీ చేయబడుతుంది, ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది, ఇది ఏ నెల, ఏ సంవత్సరం కూడా సూచిస్తుంది. క్రెడిట్ కార్డు వెనుక 3 అంకెల ధృవీకరణ నెంబర్ ఉంటుంది. దానినే CVV నెంబర్ అంటాం. దీనిని బార్కోడ్ వెరిఫికేషన్ కోడ్ అని కూడా అంటాం. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేసేటప్పుడు తరచుగా ఈ CVV నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు వాడతాం, దీని యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, మరియు క్రెడిట్ కార్డులో ఉన్న 16 అంకెల సంఖ్యను ఎందుకు వాడతాం, అవి ఏంటి అనే పూర్తిగా తెలుసుకున్నారు కదా. సో ఈ క్రెడిట్ కార్డ్ గురించి మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి ఇంకొక వీడియోతో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ వంశీ. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.